ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వాలు చిన్నారులకు తల్లులకు అందిస్తున్న పౌష్టికాహారం సద్వినియోగించుకోవాలి. పోషణ్ పఖ్వాడ్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీ ఇన్విటేషన్లో సీఎం ఫోటో లేకపోవడం నిలదీసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి. పీఆర్టీయూ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకుల డిమాండ్. కాకినాడ శంకర మఠంలో ఘనంగా శంకర జయంతి. ఆదిశంకరాచార్యుల వారికి పల్లకి సేవ, పంచామృతాభిషేకాలు నిర్వహించిన భక్తులు. పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ 1వ డివిజన్ రామాలయం వద్ద గల రామాలయ కమిటీ హాల్లో 8వ పోషక పక్వాడ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిడిపిఓ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు మంచి అలవాట్లతో పాటు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తే వారు ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తారని అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఐసిడిఎస్ ద్వారా అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిన్నపిల్లల ఆరోగ్యానికి బాసటగా ఉన్నారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు, టీవీలు చూడడం ద్వారా వారి చదువులపై శ్రద్ధ తగ్గుతుందని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకొని వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని గుర్తు చేశారు. అనంతరం పీడీ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన పదార్థాలను పిల్లలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసబాబు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మరియు సిడిపిఓ రూరల్ లక్ష్మీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి బాబ్జీ, కూటమి నాయకులు త్రిమూర్తులు, మాదరపు తాతాజీ, బోళ్ల కృష్ణమోహన్, పేరబత్తుల లోబాబు, సూపర్వైజర్ అరుణ, దుర్గా, సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చక్కగా పిల్లలకి జంక్ ఫుడ్ గురించి నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడేది లేదు, కానీ ఐసిడిఎస్లో మీ గర్భం దాల్చిన దగ్గర నుంచి మీ పిల్లలు 5-6 సంవత్సరాలు వచ్చేదాకా ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ పెట్టి చేస్తుందంటే ఆ డిపార్ట్మెంట్ మీద ఎంత శ్రద్ధ. మళ్ళీ చిన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎవడో కాంట్రాక్ట్ ఉంటాడు, అది సప్లై చేసేదాకా పెద్ద గుడ్డు బదులు చెన్నగుడ్డు ఇస్తాడు. చెన్నగుడ్డు సస్పెండ్ అయిపోతారు, చెన్నగుడ్డు ఎత్తే సస్పెండ్ అయిపోతారు. అది చూసుకోకుండా గుడ్డు తీసుకుంటారు. అటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. కాబట్టి ఐసిడిఎస్ సేవలు వినియోగించుకోండి. జంక్ ఫుడ్ వారసాలు మీకు వచ్చాక కొత్తగా చెప్పక్కర్లేదు, మీకు తెలిసింది మీరు ఇంప్లిమెంట్ చేయండి, అది సరిపోతుందని చెప్పి రకంగా నేను చెప్పేది. అలాగే మొబైల్ ఫోన్ విషయంలో పొరపాట్లు కూడా ఒక్కసారి మొబైల్ ఫోన్కి ఎడిట్ చేశారంటే మన పిల్లలు కాదంట. అది గుర్తుపెట్టుకోండి. మన మాట విన్నా కానీ, మన సంస్కృతి కానీ
గమనించుకోండి, ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా దారుణంగా ఉంది ప్రజెంట్. అవి ఏదైనా వేడి వస్తువు ఒక ప్లాస్టిక్కి తగిలితే దాని వలన కెమికల్ వలన ప్రజెంట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. దాన్ని గమనించుకోవటం లేదు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా పెళ్ళిలోకి వెళ్తే మనం ఏం చేస్తున్నాం, అక్కడ ప్లేట్లు ఇస్తున్నారు, గ్రీన్ కలర్ ప్లేట్స్. దాని మీద ఒక ప్లాస్టిక్ పోత ఉన్నది. ఏం చేత పేపర్ అయితే లాగేస్తుందని ఆ పోతని మనం వేడి వేడి పలావ్ దాని మీద వేసుకుని మనం తింటున్నాం. దానివల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మహిళల్లో క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే మహిళలు కూడా అశ్రద్ధగా ఉన్నారు. మహిళలు ఎలాగ డ్రింక్ చేయరు, స్మోక్ చేయరు, అయినా క్యాన్సర్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే మీరు ఎక్కడా కూడా శ్రద్ధ పెడతలేదు. రెండోది, ప్రతిదీ హోటల్ ఈజీగా అయిపోతుందని మనం స్విగ్గీలో ఇంకోటో మనం ఆర్డర్ చేసేస్తున్నాం. దానివల్ల మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే పాడు చేసేస్తున్నారు మీ బద్ధకాల వల్ల. దాన్ని మీరు శ్రమ అయినా సరే మంచి పోషక విలువలు ఉండి మంచి ఆయిల్స్ వాడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రంలో నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో పిల్లలను అభివృద్ధి చేయాలంటే వారికి అందే పౌష్టిక ఆహారం పోషణ్ అభియాన్ ద్వారా ఈ సేవ పక్కవాడ కార్యక్రమాన్ని పక్షోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకురావాలి తల్లిదండ్రుల్లో అనే విధంగా. నిజంగా ఐసిడిఎస్ మహిళా మూర్తులు అందరూ కూడా కష్టపడి మన కోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లలు అభివృద్ధి చెందాలి, తద్వారా దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలంటే ముందు చిన్న స్థాయిలోంచి మనం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో, ముఖ్యంగా తిండిలో కూడా ఎంత గొప్పగా చూసుకోవాలంటే ఆ తిండి ద్వారానే మనకి తెలివితేటలు, మనం అవసరం లేని తిండి తినడం వల్ల తెలివితేటలు కూడా తగ్గుతాయి. తద్వారా మనకి చెడు అలవాట్లు కూడా ప్రారంభమవుతాయి. ఈ తిండి ద్వారానే మనకి అన్ని అలవాట్లు మంచిగా ఉండాలంటే తిండిలో ముందు ప్రధానంగా మనం ఆరోగ్య నియమాలు పాటించినట్లయితే తద్వారానే మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పిఠాపురంలో మరోసారి ప్రోటోకాల్ రగడ ఏర్పడింది. ప్రోగ్రామ్ ఇన్విటేషన్ ఫ్లెక్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఎక్కడంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులను నిలదీసిన క్రమంలో కూటమి నాయకులు కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో పీడీ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై టీడీపీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జనసేన 5 కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సమయంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్కడికి చేరుకున్న టీడీపీ జనసేన నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెండెం దొరబాబుపై వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెండెం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పై లాగా వచ్చాడు. ఇతను జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడం, కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దామని అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కామ్ చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ? మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు గొడవలు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం. 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడానికి అర్థం ఉంటుంది. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకుని ఎడుతున్నాం. ఎంత మంచి ఉంటే దెబ్బతీస్తుంది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే
అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా, పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని, నూతన పీఆర్సీ కమిటీ వేసి 30% ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెమో 57 ప్రకారం 2003 డిఎస్సీ వారికి ఓపీఎస్ వర్తింపజేయాలని, పెండింగ్ డిఏలు ఎన్కాష్మెంట్ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయిన రోజే ఇవ్వాలని, విశ్రాంత ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు, మనోజ్ కుమార్, సురేష్ కుమార్, రాజేష్ కుమార్ రెడ్డి, ఏడుకొండలు, కోట రవీందర్, సిహెచ్ శ్రీనివాస్, ఏసీవి సుబ్బారావు, సీతయ్య నాయుడు, మాధవి నాగేశ్వరరావు, నీలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అలాగే కార్మికులు, ఉద్యోగుల యొక్క సమస్యలు, అవి ప్రభుత్వానికి భారం కానటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నాన్ని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని మరి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము. మరి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చేస్తానని మాటిచ్చి వచ్చారు. మరి దాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. అదే విధంగా పిఆర్సీ మరి చాలా లేట్ అయింది. దాన్ని కూడా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా పిఆర్టీ కమిషనర్ నియమించలేదు. తక్షణం నియమించాలని, అలాగే కేజీబీవీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, అలాగే ఎంటీఎస్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అలాగే మన సర్వశిక్షణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అలాగే పెన్షనర్ల యొక్క సమస్యలు కూడా చాలా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని తక్షణం మరి చాలా సార్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ అవి పూర్తి కాక ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టవలసి వచ్చింది. కాబట్టి దీని ద్వారానైనా ప్రభుత్వం మరి గ్రహించి వెంటనే మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. వాటిని కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్, కేజీబీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఎంటీఎస్ స్కేల్, మినిమం టైం స్కేల్ ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయితే ఉండదు. గతంలో మేము గత 4-5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సరెండర్ లీవ్ ని అప్లై చేసుకోవడం జరిగింది. ఆ సరెండర్ లీవ్ బకాయిలు నేటికి కూడా విడుదల చేయలేదు. అంటే ఆ బకాయిలు విడుదల చేస్తే ఆ రోజు మేము తీసుకున్న వాళ్ళ జీతం ఈ రోజు వస్తుంది. ఈ రోజుకి ఆ రోజుకి జీతంలో చూసినట్లుగా అనేక వేల రూపాయలు నష్టపోతా ఉన్నాం. అయినప్పటికీ కూడా మేము ఏమడుగుతుంటే ఆ రోజు మేము బిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ బిల్స్ ప్రకారం మాకు సరెండర్ లీవ్ బకాయిల్ని మా ఖాతాలకు జమ చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఏకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏ పర్సెంటేజ్ మంజూరు చేయాలి. కేంద్రం ప్రతి 6 నెలలకు కూడా ఒకసారి కరువు బత్యం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని ప్రకారం దామాషా పద్ధతిలో మంజూరు చేసే ఆనవాయితీని మరి చట్టంలో కల్పించారు. అటువంటి దాన్ని కూడా నేటికి కూడా ఈ ప్రభుత్వం 4 డిఏ బకాయిల్ని మంజూరు చేయకుండా మరి అట్టే పెట్టింది. ఆ బకాయిల్లో కనీసం మీకు ఆర్థిక భారం అయినప్పటికీ కనీసం 2 బకాయిలైనా సరే ఈ రోజు విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మనసుల్లో ఆనందాన్ని వెల్లివిరిసేలా మీరు అందరూ కూడా చేయాలని. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎన్నో ఆశలతో మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా ఆశలతో మిమ్మల్ని మరి కూటమి ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యం అయ్యాం. మీరు కూడా తప్పనిసరిగా మా సమస్యల పట్ల మీరు కూడా ఆలోచన చేసి మానవతా దృక్పథంతో మీరు ఏవైతే సహాయకంగా ఉన్నాయో ఆ సమస్యల్ని తక్షణం పరిష్కరించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ ని నియమిస్తూ డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ శంకర్ మఠంలో శంకర జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. శంకర జయంతిని పురస్కరించుకుని స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. పల్లకిని పూలతో అందంగా అలంకరించి శంకరాచార్యుల చిత్రపటం పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని జయ జయ శంకర హరహర శంకర అంటూ ముందుకు సాగారు. శంకర మఠం వద్ద ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు సిబిఎం సెంటర్ సుబ్బయ్య హోటల్ మీదుగా తిరిగి శంకర మఠం చేరుకుంది. కార్యక్రమంలో శంకరాచార్యుల విగ్రహదాత కుటుంబ సభ్యులు చిలుకూరి భాస్కర శాస్త్రి, సుబ్బలక్ష్మి దంపతులు వారి కుమారుడు అభిరామ్ పీటలపై కూర్చుని స్వామివారి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు, అభిల సారథ్యంలో వేద పండితులు కడియాల గోపాల శాస్త్రి, గరిమెళ్ల శర్మ, పవన్, ఆదిశంకరాచార్యులకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వరంగల్ శోభారాణి బృందం సారథ్యంలో గాయత్రీదేవి, సౌందర్య లహరి, శివానంద లహరి గానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్కోజు లావణ్య, కమల, కళ్యాణి, నీలిమ, జానకి, విజయ, శ్రీదేవి,
రాధా, శివ, కస్తూరి, లక్ష్మి, కుమారి, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వాళ్ళ పనులు ప్రతిష్ఠ చేశారు. మేము ఈనాడు మాకు ఈ ఆస్కారం వచ్చి మేము ఈ పూజ చేసుకునే ఆస్కారం కలిగించినందుకు చాలా ఆనందిస్తున్నాము. మా ముఖ్యంగా పూర్వజన్మ కింద భావిస్తున్నాము. ఈ శంకరమఠం ఈ లేడీస్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నారని వాళ్ళ యొక్క పిల్లలు మనవాళ్ళు ఆయనకి శంకర జయంతి రోజున అభిషేకానికి అలాగే అన్నదాన కార్యక్రమాల్లో కూడా వాళ్ళ కుటుంబం అంతా పాల్గొని ఇప్పటిదాకా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. అలాగే భక్తులు మా కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాలు యథావిధిగా ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇంకా ఈ శంకర మఠంలో వివిధ కళ్యాణాలు స్వామివారిని మన ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజు ఈశ్వరుడి, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి, తర్వాతనేమో మన గోదాదేవి కళ్యాణం, ఇలాగ చాలా రకాల కళ్యాణాలు దేవుళ్ళు జరుగుతున్నాయి. ఆ రకంగానే భక్తుల సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు అందరము కమిటీ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని ఆశ్రయ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం రమణయ్యపేట గైగొలపాడు సెంటర్లో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి స్వర్ణ, వాసంశెట్టి జయరాం, కుంచె భాగ్యరాజు, పెంకే శ్రీను, కోట కనక మహాలక్ష్మి, రామలక్ష్మి, ములసా నాగేశ్వరరావు, ములసా బాబురావు, బెంజమిన్ రాజు, గుత్తల శ్రీను, రామకృష్ణ, పాలక సుబ్రహ్మణ్యం, బత్తిన గోవింద, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో అండగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనకి ఇప్పుడు వరకు చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో మన జెండా మనం చెప్పింది చేసి అంత సమర్థమైన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా ఢిల్లీలో మన వాణి వినిపించి ఢిల్లీ రాజకీయాల్లో ఒక సీఎం సలహా తీసుకోవటం అంటే అది మాటలు కాదు. ఏ విషయం అయినా సరే చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెడతారు. అంత పొలిటికల్గా కానీ అంత జ్ఞాని, ఒక 20 సంవత్సరాలు ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఆలోచించగల శక్తివంతుడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారంటే మన హైటెక్ సిటీ ఈరోజు తెలంగాణకి వెల్త్ ఏమైనా ఉందంటే ఆదాయం అంతా హైటెక్ సిటీ. అలాంటిది మన రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పుతో మన రాష్ట్రం అప్పచెప్పినా ఏ స్కీములు తగ్గకుండా అన్ని అమలు చేసుకుంటూ ఈరోజు ఆయన అమరావతిని ప్రపంచ రాజధానిలో ఒకటిగా తీర్చిదిద్దుతున్నారంటే అది అందరికీ తెలిసిన విషయం. అందరూ ముందులో ఇంత చేయగలరా అనుకున్నారు. ఆయన ప్లాను, విజను ఎక్కడా మారకుండా పరిగెడుతున్నారు. అంతటి మహానీయుడు అయిన మా చంద్రబాబు నాయుడు గారికి మేము ఏం చెప్పినా సరే చిన్న విషయమే. అలాంటి ఆయన 100 ఏళ్లు వర్ధిల్లి ముఖ్యమంత్రిగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. 5,000 కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కావాలని ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఏదో ఒక వంకతో గలాటా సృష్టించాలని చూస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన 5 కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రధానమంత్రి అభ్యుదయ యోజన పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, ఓదూరి కిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా మంజూరైన సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే
ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అనే అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఆలోచన విధానానికి నడిచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం నడుచుకోవాలని చెప్పి వారందరినీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుచేతంటే వైసీపీ ఉంది, జనసేన ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏళ్ళే వచ్చి డిస్టర్బెన్స్ చేయడంలో అర్థం ఏంటో మీరందరూ గమనించవలసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తాము. ఈ రోజున మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి మీద పేరు రాకుండా చేయాలనే సంకల్పము, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం దగ్గర డిస్టర్బ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని వారికి తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అది మీకు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు, మీకు ప్రజలే చెప్తారు. మీకు అందరికీ కూడా మీరు చేసే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయొద్దని వారికి హెచ్చరిక చేస్తాను. నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వారు మేమందరం ఒక సోదర భావంతో మెలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఏదో మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదనేటువంటిదే మా అందరి ఉద్దేశం. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం, విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రశ్నించే ఒక నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జిల్లా అధ్యక్షుడు ఈ ఒక్క మీటింగ్ లోనే అది జరగట్లేదు. ప్రతి మీటింగ్ లోని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకుని ఒక గడిబిడి కార్యక్రమం జరుగుతోంది. అది వర్మ గారు ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడు చేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక పదవిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వర్మ గారికి. మరి వారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని చాలా గౌరవిస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వారు కూడా సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సీనియర్ నాయకుడిగా. మేము కూడా పెద్దాపురంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరిలో డిసిసిబి అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు ఒక్కొక్కసారి రాదు, మా కేడర్ అడుగుతారు. కేడర్ అడగటం వేరు, స్వయంగా నాయకుడు. ఇప్పుడు నేను మన కట్టబూరులో నాదేదో పేరు వేయలేదని మా కేడర్ అడిగారు, నేను అడగలేదు. నేను వెళ్ళాను, కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది, వచ్చాం. అంతేగా నేనే వెళ్ళి గొడవ పట్టడం, లేకపోతే నా ఫ్లెక్స్లో ఫోటో లేదనో, లేకపోతే నేనేదో ప్రోటోకాల్లో నా పేరు లేదనో, అది నాయకత్వం అని అది మంచి పద్ధతి కాదు. ఇంకా మనం 15 సంవత్సరాల పాటు కలిపి ఉండాలి. వర్మగారు అందరూ కూడా కలిపి ఉండాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పనిదినం అమలు చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్స్ డేను నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టీయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, కాకినాడ నాయకులు చిట్టిబాబు, రామ్మూర్తి, శ్రీను, బంగారాజు, శివాశరణ్, వీరబాబు, రాము, శ్రీధర్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జి ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, కార్మికుల హక్కులను, సౌకర్యాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారని, ఈ లేబర్ కోడ్లు కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిమాండ్స్ డే నిర్వహించామని ఆయన తెలియజేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పనిదినం అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలని, యూపీ నోయిడాల్లో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కార్మికులు కనీస వేతనాల కోసం అడిగినందుకు గాను వాళ్ళు అరెస్టులు చేసి, ఆందోళన రీతి అరెస్టులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అదే పందాలో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చిన జీవోల్ని అక్కడ మొట్టమొదటిసారిగా అమలు చేయడం మొదలెట్టారు. అలాగే ఏ దేశాల్లో కూడా అమలు చేసి ఒకడు చేసుకుంటూ వచ్చి కార్మికులు అణచివేతకు గురి చేస్తారు, కార్మికులు శ్రమ దోపిడీ చేస్తామన్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఆ చట్టరీత్యా నేరాన్ని ప్రశ్నించే లేబర్ అధికారులు కూడా నిమ్మకు నీరెట్టట్టుగా వ్యవహరిస్తామన్నారు. అలాగే వాళ్ళపై లాఠీ చార్జీలు చేసినట్టు వాళ్ళని, అలాగే ఆ ఫ్యాక్టరీలో కొంతమంది 26 మంది చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం లేదు. గతంలో జగన్ ప్రభుత్వంలో విశాఖలో గ్యాస్ లీక్ అయితేనే హఠావుట్ నెల్లి గ్రామంలో 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాదు, వేరే ఇద్దరు చోట్ల కూడా కొంతమంది రైస్ మిల్లులో అయితేమి, ఫ్యాక్టరీలో అయితే మంది చనిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఈ రోజు కూడా మొన్న ఇక్కడ వేటలపాలెంలో బాణసంచ కార్యక్రమం కాలక్రమం కూడా జరిగింది. 32 మంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళకి తూతూ మంత్రంగా రాజకీయ నాయకులు అందరూ వచ్చి వాళ్ళు పరామర్శించే కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినట్టు వాళ్ళు ఈ రోజు అక్కడ కనిపించట్లేదు. అలాగే ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక లోకం అంతా కూడా మండిపడుతూ ఉంది. దీన్ని రద్దు చేయాలి. పాత విధానాన్ని 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి. రద్దు చేసిన 26 కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల మీద లాఠీ చార్జ్ చేశారు. 350 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా నిర్బంధిస్తుంది. అక్కడ ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కనీస వేతనాన్ని అమలు చేయదు. వాళ్ళకి అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే అక్కడ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పరిమాణాన్ని పెంచి కార్మికులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. యాజమాన్యానికి అనుకూలంగా ఈ చట్టాలు చేస్తుంటే కనీసం నోరు మెదపట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా నోరు మెదపకుండా చేస్తూ ఉన్నారు. ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యల్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఇటీవల ప్రాంతంలో చాలా ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు వెళ్ళి తనిఖీలు చేసుకుని వస్తున్నారు తప్ప వాళ్ళకి కనీస హక్కులు, సమ్మె చేసే హక్కు ఇవన్నీ కోల్పోతున్నారు. వాళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం జాప్యం చేస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం ₹1,00,00,000 50 లక్షలు ప్రకటించిందో ఆ విధంగా పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగిన కార్మికులకి నష్టపరిహారం పెద్ద ఎత్తున ఇవ్వాలని, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సందర్భంగా కాకినాడ నగరంలో రోడ్డుపై ఉన్న పశువుల సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు చర్యలను తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నగరంలోని 5వ డివిజన్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఎస్పీ బంగ్లా ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపైకి చెట్ల కొమ్మలు వేలాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాటిని తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై పశువుల సంచారం అధికంగా ఉండటం ప్రజలకు ప్రమాదకరంగా మారిందని పేర్కొన్న కమిషనర్ వాటిని ట్రాలీలో ఎక్కించి ఎస్పీసీఏ కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నగరంలో దోమల నివారణ కోసం ప్రతిరోజు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈ అర్జున్, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో తీవ్ర ఎండల నుంచి రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ సూచించారు.
వేసవి కాలంలో ఎండవేడిమి నుంచి రక్షణకు ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ సూచించారు. మంగళవారం ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్ కాకినాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బందికి సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. కిట్లో టోపీ, కళ్లజోడు, వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. విధుల పట్ల అలసత్వం వహించొద్దని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు కష్టాల్లో ఉన్న వారిని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భజన సత్యబాబు, గొల్లపల్లి రామచంద్రరావు, కొండమూరి గంగాధరరావు, పసుపులేటి రాజబాబు, అడబల గంగరాజు, వరద దొరబాబు, ఎస్ఐలు పి కిషోర్ కుమార్, సిహెచ్ బోస్ బాబు, ఏఎస్ఐ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బాధలు మామూలు బాధలు కాదు, కానీ నేను కష్టాల నుంచి వచ్చాను, వాళ్ళ కష్టాల్లో ఉన్నారనే భావంతో మేము అన్నతమ్ముల కింద ఇంత చక్కటి కార్యక్రమం సిఏ రమేష్ గారు నా చేతుల మీదుగా జరపడం అంటే ఈ జనంలో చాలా అదృష్టంగా భావించాలి. అదే కాకుండా జనసేన పార్టీలో ఉమ్మడి కూటమి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఒకటే చెప్పారు, ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ కష్టం తీర్చాలని చెప్పేసి ఆయన ఆదేశాలు, ఆయన ఆలోచనలు కూడా మేము కూడా ఈ రోజున పంచుకున్నామని చెప్పేసి అనుకోవాలి. ఇది ఇంత చక్కటి కార్యక్రమం నిజంగా ప్రజలు గుర్తించి పోలీసు వారిని అందరినీ కూడా ఒక అన్నదమ్ముల భావం కింద వాళ్ళ పడి బాధలు, వాళ్ళ పడి కష్టాలు, ముఖ్యంగా మొన్న సుమారు 2 సంవత్సరాల కరోనాలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా బతకాలని ఇంట్లో దోకుంటే పోలీసు అంతా కూడా బయటుండి చాలా ఇబ్బందులు గురయ్యి ఆ కరోనా కూడా జయించుకుని వచ్చి కాపాడడం కూడా మరొకసారి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారాలు పెట్టాలి. ఎందుకంటే లారీ ఫీల్డ్లో మేము నిత్యావసర వస్తువులు వేసుకుని వెళ్తుండగా వీళ్ళు రోడ్ల మీద నైట్ అర్ధరాత్రి అవరాత్రి కూడా వీళ్ళ కాపలా కాసి నిజంగా ప్రజల్ని నిత్యావసర వస్తువులు పంపించడం కూడా వాళ్ళతో భాగం అయిందని చెప్పుకోవాలి. చాలా చక్కటి కార్యక్రమం నిజంగా సిఏ రమేష్ గారు నా చేతుల మీదుగా జరిపించడం మరొకసారి ధన్యవాదాలు చెప్పి అందరూ కూడా శిరస్సు వంచి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యుడని చెప్పేసి కోరుకుంటూ, ఎండవేడికి గాగుల్స్ అలాగే నెత్తి మీద మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక క్యాప్, రౌండ్ సైడ్ క్యాప్ని ట్రాఫిక్ పోలీసు ఉండే క్యాప్ని కూడా వారు మళ్ళీ స్పెషల్గా దాని మీద పోలీస్ ఆంబులంని రౌండ్ సర్కిల్లో స్పెషల్గా కుట్టించి వారి యొక్క సౌజన్యంతో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన దుగ్గన బాబ్జీ గారికి, అలాగే భజన సత్యబాబు గారికి, ఫిషింగ్ ఎక్స్పోర్టర్స్, అలాగే గొల్లపల్లి రామచంద్రరావు గారు పెట్రోల్ బంక్ యాజమాన్యం వారు, అలాగే కొండమూర్తి గంగాధర్ గారికి ఐడియల్ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్ గారు, పసుపులేటి రాజబాబు గారు రిటైర్డ్ ఎస్ఐ గారు, గతంలో ఎస్ఐ గారు కూడా మాతో పాటు అంతా కలిసి చేశాము. అలాగే అడబాల గంగరాజు గారు రిటైర్డ్ ఎస్ఐ గారు, వారు కూడా చేశాము వాళ్ళతో కూడా. అలాగే వరద దొరబాబు గారు, ఈ జిల్లా స్టోర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఇది సక్సెస్ చేసినందుకు మా మీద మీరు పోలీసులో మేము కూడా ఒక భాగం అని చెప్పేసి మీరు గుర్తించినందుకు మా యొక్క ట్రాఫిక్ 1 పోలీస్ తరఫున, మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలు మనల్ని పొందాలని అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన గొప్ప తత్వ వేదాంతవేత్త, హైందవ మతోద్ధారకులైన ఆది శంకరాచార్యుల వారి జయంతిని పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిపారు. ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు ఆలయంలో ఉన్న శంకరాచార్యుల వారి విగ్రహానికి పంచామృతాభిషేకాలు జరిపారు. అలాగే ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రామాయణంపై పరీక్ష నిర్వహించి ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి నుంచి మహామహోపాధ్యాయ దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మన ఆలయానికి వేయం చేయబోతూ ఉన్నారు. సాయంకాలం వారు 6 గంటల నుంచి ఉపన్యసిస్తారు. అలాగే వారి సత్కారం కూడా ఉంటుంది. అయిన తర్వాత బిరుదావళి అన్నిటితోటి సమాప్తం అవుతుంది. వాటితోటి
ప్రత్యేకించి శంకర జయంతిగా పురస్కరించుకుని గత సంవత్సరంగా మనం చేస్తున్నది ఏంటి అంటే, గత సంవత్సరం శంకర జయంతి నాడు ఆదిశంకర భగవత్పాదుల వారి చరిత్రని కొన్ని ప్రశ్నలుగా తయారు చేసి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ ఒక క్విజ్ కింద పెట్టి వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి అని ప్రథమ శ్రేణికి 3000, ద్వితీయ శ్రేణికి 2000, తృతీయ శ్రేణికి 1000 వాళ్ళ ప్రోత్సహిస్తూ వాళ్ళకి పారితోషికాన్ని ఇస్తూ అలా తృతీయ, ద్వితీయ, ప్రథమ బహుమతులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం 6 కాండల్లోనూ ఉత్తరకాండతో కలిపి 7 కాండలు రామాయణం. మొదటి కాండ ఈ రోజున ఈ సంవత్సరం అయోధ్యకాండం తీసుకోవడం జరిగింది, బాలకాండం తీసుకోవడం జరిగింది. ఈ కాండ అంతా కూడా వాళ్ళకి మెటీరియల్గా ఇచ్చాం. వారు చదువుకుని వచ్చి ఉన్నారు. ఇప్పుడు పరీక్షలు వాళ్ళకి 100 ప్రశ్నలు తయారు చేసాం. 100 ప్రశ్నలు 100 సమాధానాలు వాళ్ళు రాయాలి. అందులో ప్రథమ శ్రేణి వచ్చిన వాళ్ళకి 5000, ద్వితీయ శ్రేణి వచ్చిన వాళ్ళకి 3000, తృతీయ శ్రేణి వాళ్ళకి 2000 పారితోషికం ఇంకా పెంచి పిల్లల్లో ఆ ఉత్సుకత పెరిగేలాగా కేవలం బిట్స్ ఇవ్వకుండా ఒక కాండ అంతా వాళ్ళకి చదివించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. తద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాండ చొప్పున చూసుకున్న 6 ఏళ్లలో ఈ పిల్లలకి రామాయణం మొత్తం కథలామలకం అయిపోతుంది. ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగేటటువంటి శక్తి వస్తుంది వారికి. వారిని అలా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది కాసేపట్లో. శుభం భూయాత్. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సుమారు 150 సంవత్సరాలుగా విద్యా, వైద్యం తదితర అనేక రంగాలలో సేవలు అందించిన సిబిసిఎన్సి సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ గ్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ పాస్టర్ డి వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షులు ప్రసన్న కుమార్లు కోరారు. కాకినాడలో గ్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ ఆవరణలో సిబిసిఎన్సి సంఘాల ఐక్య సహవాస కూడిక నిర్వహించారు. కూడిక అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జేమ్స్, సుధీర్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. థియాలజీకి సంబంధించిన వేదాంత కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. మరి 150 సంవత్సరాల క్రితం అంటే ఇది కులం, మతంతో సంబంధం లేకుండా ఈ యొక్క దేశంలో ప్రతి ప్రజలకు హైందవులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరికీ కూడా విద్యను, వైద్యాన్ని ప్రసాదించింది. ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది జీవితాల్లో మంచి వెలుగును ప్రసాదింపజేసింది. ఈరోజు ఈ యొక్క సంస్థ అన్యాక్రాంతం అయిపోయింది. స్వార్థపూరితమైన మనుషుల చేతిలో ఉంది. మరి తిరిగి దాన్ని పొందుకోవాలంటే తల్లి సంఘమైన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ముందుగా వచ్చింది. అదేవిధంగా సైలెంట్ మార్చ్ ద్వారా జనవరి 27వ తారీఖున మేము సీఎం గారికి మేము రిప్రజెంట్ చేశాము. ఆ రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వం వారు మనకు సానుకూలంగా స్పందించి మాకు చక్కగా ఆ యొక్క అసెంబ్లీలో చర్చించడానికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని యొక్క ప్రభావంతో, దాని యొక్క సైలెంట్ మార్చ్తో మేము ముందు అడుగు వేసి మా యొక్క సోంపేట నుంచి అవనగడ్డ ఉన్న సంఘములన్నింటినీ కూడా ఐక్యత పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా వారి యొక్క బాధ్యతతో కలిసి ఇక్కడికి వచ్చి తమ యొక్క ఉనికిని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఐక్యంగా పనిచేయాలని ఆశపడుతున్నాము. అదేవిధంగా మా అన్యాక్రాంతమైన ఈ యొక్క స్థలాలను, సంస్థలను తిరిగి పొందుకోవాలని చేసే ప్రయత్నమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. 300 సంఘాల నుంచి మరి వచ్చిన ప్రతినిధులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా సంఘం తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సిబిసిఎన్సి విషయంలో మేము సంఘాల మధ్య ఐక్యత తీసుకురావాలని, తద్వారా ఈ యొక్క పరిచర్యను బాప్టిస్ట్ సంఘాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మరి సిబిసిఎన్సి సంఘాలు యొక్క ఆస్తులు విషయంలో కూడా పరిరక్షించాలని అందరం ఏక మనసుతో మరి యొక్క సహవాస కూడికని ఏర్పాటు జరిగింది. వచ్చిన వక్తలందరూ కూడా మరి కలిసి మరి పనిచేయాలని కూడా ఒక నిర్ణయం అయితే ఈ యొక్క కూడికలో తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు. గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. సోంపేట నుండి అవనగడ్డ వరకు ఉన్నటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ నుంచి సంఘాల ప్రతినిధులు, కాపర్లు సుమారు 330 మంది ఇంచుమించుగా ఈరోజు హాజరై
రీగమల్ వ్యాప్తి సంఘంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి 27వ తారీఖున జరిగినటువంటి సైలెంట్ మార్చ్ మౌన ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి మా వినతిని తెలియజేసాం. ఈబీసీఎన్సీ సంఘాల యొక్క ఆస్తుల పరిరక్షణ కొరకైనటువంటి వినతిని మరి సీఎం గారికి తెలియచేయడానికి కలెక్టర్ గారి ద్వారా మేము ఇచ్చినటువంటి వినతి పత్రం యొక్క ఫర్దర్ స్టెప్గా ఈ రోజున సంఘాలన్నీ కూడా ఐక్యతతో మరలా మా యొక్క సంఘీభావాన్ని అలాగనే ఐక్యతను మా మధ్యన సహవాసాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశం, అలాగనే మా మధ్య మరింత ఐక్యతతో ముందుకు కొనసాగాలనేటువంటి ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు. సహకరించినటువంటి సంఘాలకు, కాపర్లకు, అలాగనే ప్రతినిధులందరికీ కూడా మీడియా పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి ప్రదాత నిరంతర కృషి వలుడు నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కరప మండలం నడుకుదురు గ్రామంలో ఇటీవల స్వర్గస్థులైన టీడీపీ మాజీ ఎంపీటీసీ మల్లువలస విష్ణుచక్రం కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుమార్తె విద్యాభ్యాసానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయం ద్వారా ఆ కుటుంబానికి తోడుగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సమాజానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం చేయూత ఇవ్వడం గొప్ప సేవ అని బాబా భావోద్వేగంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కేసరపు విష్ణు, మాజీ వైస్ ఎంపీపీ ఏసరపు దుర్గాప్రసాద్, కురుపుడి తాతారావు, ఎడ్ల చిట్టిబాబు, దుర్గారావు, మల్లువలస సత్యబాబు, సత్యనారాయణ, మలవర్పు సత్య, శివ, అప్పారావు, కింతాడి నాని, ఉప్పాడ సమలరావు, కింతాడి శివశంకర్, చింతలూరి వీరస్వామి, ములస బాబురావు, బెంజమిన్ రాజు, గుత్తాల శ్రీనివాసరావు, రామకృష్ణ, పాలిక సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్వైత మత స్థాపకులు, ధర్మ ప్రచారకులైన శ్రీ శంకర భగవత్పాదుల వారి జయంతిని పిఠాపురంలో శ్రీ ఉమాకటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం వేరవాడ రోడ్డున గల శ్రీ కృష్ణలక్ష్మి బృందావనంలో పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమ్యాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆది శంకరాచార్యుల వారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేదోపనిషత్తులు పారాయణం చేశారు. అనంతరం వేద పండితులు పలువురికి ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడారు. భారతదేశం నలుమూలలా కూడా 4 అమ్మనయ పీఠాలు స్థాపించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క శంకర జయంతిని ఎంతో అద్భుతంగా వేద విధిని అనుసరించి ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ లక్ష్మీ బృందావనంలో అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారంతో చేయడం జరుగుతోంది. అదేవిధంగా మన పీఠికాపుర క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీ వల్లభ మహాసరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోరుతూ మన యొక్క ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం శుభప్రదంగా ఉండాలని, లోక కళ్యాణం జరగాలని, మన పీఠికాపుర క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీ వల్లభ మహాసరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పవిత్రతను, అదేవిధంగా గుడి యొక్క చరిత్రని ప్రచారం చేయడానికి దత్త ప్రచారకుడిగా కొత్తగా అంటే ప్రభుత్వం నుంచి మేము అధికారికంగా పొందుతూ వారి దగ్గరికి వెళ్ళి కోరడం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారిని, వారి యొక్క పవిత్రతని దేశం నలుమూలల తెలియచేయడానికి ప్రభుత్వ పరంగా మాకు అధికారంగా ఇవ్వమని చెప్పేసి దత్త ప్రచారకులుగా కూడా ఆ యొక్క సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వమని చెప్పి త్వరలో కోరడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా శ్రీకృష్ణ లక్ష్మీ బృందావనంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భక్తులకందరికీ కూడా ఆ శంకర భగవత్పాదులు శుభాన్ని ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాలు ఎప్పుడూ కూడా శుభప్రదంగా ఉండాలని కోరుతూ శంకర శంకర శివ. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఏ విధంగా అయినా సరే కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు మార్పులు తేడాకైనా దేని తేడాకైనా సరే నాయకుడు, మహానాయకుడు, మహానుభావుడు. అదేవిధంగా మన స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా సరే ఆదివాసులకి రోడ్డు లేకుండా మహిళలు, గర్భిణీశీలు డోలీలు వేసుకుంటూ తీసుకొస్తుంటే దారిలోనే అకస్మాత్తుగా ప్రాణాలు పోవడం ఇదో జరిగింది. ఆయన ఒకేసారి వెళ్ళి అమ్మ మీ బాధలు నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ రాగానే, పార్టీ వచ్చి 2వ నెలలోనే ఆదివాసులుగా ఊళ్ళో అడవుల్లోకి వెళ్ళి నేను ఒక్కడే వెళ్తానన్న సందర్భంగా వెళ్ళి రోడ్లు వేయడం కానీ, బస్ వేయడం కానీ, లైటింగ్ వేయడం కానీ
జరిగింది. అదేవిధంగా ఈ రోజు వాళ్ళందరూ ఏం చెప్తారంటే మా అన్న మాకు వెలిగిచ్చాడు, మా అన్న మాకు రోడ్డు వేసాడు, మా అన్న మాకు లైట్లు వేసాడు, మా అన్న అదే విధంగా మా అన్న మాకు బస్సు వేసాడు అని చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఉంది. అలాంటి నాయకుడికి ఈ విధంగా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ నాయకుడు ఎప్పుడు తొందరగా కోలుకోవాలని ఆ అభయ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని రాష్ట్ర బీసీ సంఘం కార్యవర్గం ఆకాంక్షించింది. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పెంకె రాజు, విత్తనాల రమణ, పెంకె శివప్రసాద్, వాసంశెట్టి మహేష్, అక్కిరెడ్డి రాంబాబు, మురమల చంద్రశేఖర్, పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వాలు చిన్నారులకు తల్లులకు అందిస్తున్న పౌష్టికాహారం సద్వినియోగించుకోవాలి. పోషణ్ పఖ్వాడ్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రోటోకాల్ రగడ, ఫ్లెక్సీ ఇన్విటేషన్లో సీఎం ఫోటో లేకపోవడం నిలదీసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి. పీఆర్టీయూ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకుల డిమాండ్. కాకినాడ శంకర మఠంలో ఘనంగా శంకర జయంతి. ఆదిశంకరాచార్యుల వారికి పల్లకి సేవ, పంచామృతాభిషేకాలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.